హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు, వందనాలండి. ఈ దినమున దేవాదేవుడు మనకు దయచేస్తున్న అనుదిన వాగ్దానము ఇది. ఈరోజు దేవుడు మనకు దయచేస్తున్న వాక్కు మరి చూసుకుందాము. 146వ కీర్తన 7వ వచనము. 146వ కీర్తన 7వ వచనము. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఆమేన్. హల్లెలూయా! యెహోవా ఏం చేయబోతున్నారండి? బంధింపబడిన వారిని అందరినీ కూడా విడుదల చేయుచున్నారు. అయితే ఆ బంధకాలు ఏదైనా అయ్యుండొచ్చు. మరి అనేక సమస్యలతో మనము పోరాడుతూ ఉండొచ్చు. పైకి రాలేనటువంటి ఊబిలో మనం చిక్కుకొని ఉండుండొచ్చు. లేదా అనేకమైన సమస్యల కొలిమిలో మనము నలుగుచు అనుదినము మనలో ఆత్మలో కృంగుచున్నట్టు, ఆత్మలో ఏడుస్తున్న, కన్నీరు విడుస్తున్నప్పటికీ ప్రతి ఒక్క బంధకాల నుంచి, ప్రతి ఒక్క సమస్యల నుంచి దేవాదేవుడు మనందరిని విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే దేవుడు చేసే ఆ కార్యం కొరకు కనిపెట్టుచు, ఆయన్ని స్తుతించుచు, మరి ఆయనలో ఆనందించుచు, ఆయనలో నిరీక్షణ కలిగి సాగాలని దేవదేవుడు మనకి మరలా జ్ఞాపకం చేస్తున్నారు. ఏదైనా కానీ, ఎటువంటి బాధ అయినప్పటికీ, ఎటువంటి సమస్య అయినప్పటికీ ఆయన మన పక్షాన నుండి న్యాయం తీర్చే దేవుడై ఉన్నాడు. ప్రతి బంధకాన్ని దేవుడు తొలగించి ఒక నూతన సృష్టిగా, నూతన కార్యాలు, నూతన వాగ్దానాలు మనందరి పక్షాన నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కాబట్టి, మరి ఆయన కొరకు మనం కనిపెట్టొచ్చు. అనుదినము యెహోవాని స్తుతించుచు, దేవునిలో మనం ఆనందించుచు, ఆయన యొక్క సన్నిధి కొరకు కనిపెట్టుచు, ఆయన వచ్చి దయచేపే గొప్ప విడుదల కొరకు సంతోషంతో ఎదురు చూడాలని అందరికీ తెలియచేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.